హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలు. సోయా చంక్స్తో అదేనండి మిల్ మేకర్తో కర్రీ చేయడమే కాకుండా ఒకసారి ఇలా మంచూరియాని కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో సోయా మంచూరియాని చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. అందులో 1 కప్పు సోయా చంక్స్ని వేసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకొని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే సోయాలోని ఎక్స్ట్రా వాటర్ బయటకు వస్తాయి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, మైదాపిండి 1 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన దాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అప్పుడే మనం వేసిన పదార్థాలన్నీ సోయాకి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మీడియం హాట్ ఆయిల్లో సోయాని ఒక్కొక్కటి స్లోగా వేయండి. సోయాని సపరేట్గా వేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూసారుగా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. ఇవి టమాటా సాస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ 1 స్పూన్, అలాగే ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా 1 కప్ తీసుకోవాలి. వీటిని ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలిపి పాన్లో వేసి కలపండి. ఆల్రెడీ మన సోయాలో ఉప్పు వేసాం కాబట్టి నేను చూసుకుని వేసాను. ఇందులోనే 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకుందాం. టేస్టీ సోయా మంచూరియా రెడీ అయిపోయింది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం అమ్మ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
రెస్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.